సార్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం అండి, సంపూర్ణని. అలాగే డాక్టర్ వంశీతో మాట్లాడాలండి. ఓకే, అలాగేనమ్మా. సంపూర్ణ గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి డాక్టర్ గారితో. సంపూర్ణ గారు చెప్పండి. హలో డాక్టర్ గారు, సంపూర్ణని. నమస్తే అండి, చెప్పండి. విజయవాడ నుంచి. మా వారికి ఐబీపీ ఎక్కువ ఉంటుందండి, 160 అలా ఉంటుంది. అదే షుగర్ అన్నీ ఉన్నాయి. అది చేయాలి టాబ్లెట్ అట్లా అంటే ఇప్పుడు హై బీపీ విత్ షుగర్ అన్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే 160 ప్లస్ ఉంది అంటున్నారు. సో 160 కన్నా మనకి టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే 160 అంటే దాని మీద 160 టాబ్లెట్స్ వేసుకుంటున్నా 160 ఉంది అంటే డెఫినెట్లీ టాబ్లెట్స్ డోస్ పెంచుకోవటమో మార్చుకోవటమో చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మామూలుగా అయినా మనం 130/80 140/80 కట్ ఆఫ్ అనుకున్నా, కానీ షుగర్ కూడా మనకి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది అంటే ఇంకొక 10 పాయింట్స్ ఎప్పుడు తక్కువలోనే మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే సో షుగర్ ఉంది బీపీ ఉన్నప్పుడు ఒకవేళ మీ హస్బెండ్ ఏజ్ కూడా కొంచెం ఎక్కువ అయితే కనుక ఇమీడియట్ గా మటుకు ఆ బీపీకి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 10 days లో ఇంత తగ్గాలి, నెక్స్ట్ 10 days కి ఇంత తగ్గాలి అని చెప్పి అలా టార్గెట్ పెట్టుకుంటా దాన్ని బట్టి డాక్టర్ని కలుస్తూ టాబ్లెట్స్ అనేవి మనకి మార్చుకుంటూ ఇంకా వేరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి కూడా చేయించుకుంటూ కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. బట్ డెఫినెట్లీ అంటే షుగర్ ఉన్నా లేకపోయినా కూడా 160/80 బీపీ అనేది నాట్ ఎట్ ఆల్ అంటే యాక్సెప్టబుల్ కాదు, మనం అది శ్రేయస్కరం కాదు మనకి. అట్ ద సేమ్ టైం ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే బీపీ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి, షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే అనమాట మనకి. సో కాబట్టి మనం నేను చెప్పినట్టు వీక్లీ టార్గెట్ లాగో లేకపోతే 10 days టార్గెట్ లాగో పెట్టుకొని మెల్లమెల్లగా బీపీ డౌన్ చేయించుకుంటా దాని తగ్గట్టుగా టైంకి టాబ్లెట్స్ అవి మార్చుకుంటూ వేరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి కూడా చేసుకుంటూ ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ మనం బీపీ అనేది 120 130/80 మధ్యలోకి తెచ్చుకుంటే బెటర్ అనమాట మీకు. ఓకే, థ్యాంక్ యూ సంపూర్ణ గారు.